విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. సామాన్లు బయటకు తీసుకొచ్చేందుకు కూడా సమయం ఇవ్వలేదంటూ అధికారులతో గొడవకు దిగారు ఫ్లాట్ ఓనర్స్. పోలీసులు భారీగా మోహరించారు. 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. కోర్టు కేసులో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను తొలగిస్తున్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా వేస్తున్నారని ఫ్లాట్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. సామాన్లు బయటకు తీసుకొచ్చేందుకు కూడా సమయం ఇవ్వలేదంటూ అధికారులతో గొడవకు దిగారు ఫ్లాట్ ఓనర్స్. పోలీసులు భారీగా మోహరించారు. 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. కోర్టు కేసులో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను తొలగిస్తున్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమని కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారని ఫ్లాట్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. సామాన్లు బయటకు తీసుకొచ్చేందుకు కూడా సమయం ఇవ్వలేదంటూ అధికారులతో గొడవకు దిగారు ఫ్లాట్